అందరికీ వందనం. ఈరోజు అనగా మార్చి 1, 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ 871 సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం రామబంటు 3 అక్షరాలు రావాలి. హనుమ సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 2 నిలువు డాష్ మంచిదేనట, మరక మంచిదేనట కాబట్టి మరక సరిపోతుందండి. మనకు మా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 8 అడ్డం డాష్ వర్మ ప్రఖ్యాత చిత్రకారుడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రవివర్మ సరిపోతుందండి. తర్వాత 9 నిలువు విడుదల 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి విముక్తి సరిపోతుందండి. తర్వాత 1 నిలువు హరిలో రంగహరి అంటూ సంక్రాంతి రోజుల్లో వచ్చేవాడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు హా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి హరిదాసు సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం గంజి లాంటిది 4 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దారకము సరిపోతుందండి. తర్వాత 13 నిలువు స్త్రీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రమణి సరిపోతుందండి. ఇక్కడ చూడండి 15 అడ్డం పువ్వు ఒక ప్రసిద్ధ యాంకర్ 2 అక్షరాలు రావాలి. మనకు సుమ అన్న పదము మనం 1 నిలువు 13 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 20 అడ్డం చెయ్యి అటు నుంచి 2 అక్షరాలు రావాలి. మనకు నీ 2వ అక్షరంగా వచ్చేసింది కాబట్టి పాణి సరిపోతుందండి. కానీ ఇక్కడ అటు నుంచి అన్నారు కాబట్టి నిపా అని వస్తుందండి 20 అడ్డం. తర్వాత 21 నిలువు శకుని డాష్ అంటారు, శకుని పాచికలు అంటారు. మనకు ఇక్కడ పాచిక అని రాస్తే సరిపోతుందండి. 3 అక్షరాలే అన్నారు కాబట్టి మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 25 అడ్డం చటుక్కున 4 అక్షరాలు రావాలన్నారు. మనకు చి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చివాలున సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం మోక్షం అటు నుంచి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి ముక్తి సరిపోతుందండి. కానీ అటు నుంచి అన్నారు కాబట్టి మనకు 16 అడ్డం ఎలా వస్తుందంటే తిము అని వస్తుందండి. తర్వాత 17 నిలువు మాంగళ్యానికి 3 డాష్ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మాంగళ్యానికి 3 ముడులు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 22 అడ్డం జర్రున జార్చేది తిరగబడింది 3 అక్షరాలు రావాలన్నారు. పాకుడు బల్ల కానీ ఇక్కడ తిరగబడింది అన్నారు కాబట్టి డు కు పా అని వస్తుందండి 22 అడ్డం. తర్వాత 18 నిలువు ప్రమాదానికి తోక కట్ 2 అక్షరాలు రావాలన్నారు. ప్రమాదానికి పర్యాయపాలలో అపాయం సరిపోతుందండి. కానీ తోక లేదు అన్నారంటే 3వ అక్షరం లేదు కాబట్టి 18 నిలువు మనం ఎలా రాయాలంటే అపా అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం మాతృత్వం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అమ్మతనం సరిపోతుందండి. తర్వాత 14 నిలువు తరుశాఖ స్త్రీ 2 అక్షరాలు రావాలన్నారు. తరుశాఖ అంటే కొమ్మ, తరువు అంటే చెట్టు, శాఖ అంటే కొమ్మ కాబట్టి కొమ్మ అని రాస్తే సరిపోతుందండి. మనకు మా కూడా 2 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 7 నిలువు పిలుపు 4 అక్షరాలు రావాలన్నారు. సంబోధనం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 11 అడ్డం చెప్పడం అటు నుంచి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బోధ సరిపోతుందండి. కానీ అటు నుంచి అన్నారు కాబట్టి 11 అడ్డం ధ బో అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 6 నిలువు నల్లనయ్య ప్రేయసి 2 అక్షరాలు రావాలి. రాధ సరిపోతుందండి. మొదటి అక్షరం 2వ అక్షరం మనకు ధ ఆల్రెడీ వచ్చేసింది, రా రాస్తే సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం
కంసుడి మామకు తోక కట్ 3 అక్షరాలు రావాలన్నారు. కంసుడి మామ వచ్చి జరాసంధుడు, కానీ తోక కట్ అన్నారు కాబట్టి ఇక్కడ 3 అక్షరాలే రావాలి కాబట్టి 5 అడ్డం జరాసం అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం వినేవాడు 2 అక్షరాలు రావాలన్నారు. శ్రోత సరిపోతుందండి. తర్వాత 4 నిలువు వృక్షం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తరువు అన్న పర్యాయపదం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం రుక్మిణి సోదరుడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రుక్మి సరిపోతుందండి. తర్వాత 24 నిలువు పోస్ట్ 3 అక్షరాలు రావాలన్నారు. తపాలా సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం రాముడు వనవాసానికి వెళ్ళాక అయోధ్యను పాలించింది 4 అక్షరాలు రావాలన్నారు. నేను ఫస్ట్ భరతుడు అనుకొని చాలా ట్రై చేశానండి. మిగతా ఆధారాలు ఏవి సెట్ కాలేదు. తర్వాత మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పాదుకలు అని రాస్తే సెట్ అవుతుందండి. కాబట్టి 29 అడ్డం పాదుకలు. 21 నిలువు శకుని డాష్ అంటారు 3 అక్షరాలు. పాచిక అన్న పదము అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 30 నిలువు దూకుడు స్వభావం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దుడుకు సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం గారాబానికి తెలంగాణలో ఈ పదం వాడతారు 2 అక్షరాలు రావాలి. లాడు అన్న పదం మనం 24 నిలువు 30 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 38 అడ్డం ఇప్పుడు జనాన్ని విడదీస్తున్నది 2 అక్షరాలు రావాలి. మనకు కు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కులం సరిపోతుందండి. తర్వాత 39 నిలువు నిట్ట నిలువుగా 2 అక్షరాలు రావాలి. మనకు లం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లంబం సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం మచిలీపట్నం ఒకప్పుడు 3 అక్షరాలు. మచిలీపట్నంని ఒకప్పుడు బందరు అనేవాళ్ళు. మనకు బం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి 42 అడ్డం బందరు సరిపోతుందండి. తర్వాత 35 నిలువు మద్యం ఆంగ్లం 3 అక్షరాలు రావాలి. మద్యంని ఆంగ్లంలో లిక్కరు అంటారండి కాబట్టి 35 నిలువు లిక్కరు సరిపోతుంది. తర్వాత 40 అడ్డం మోసగాడికి తల తెగింది 2 అక్షరాలు రావాలన్నారు. మోసగాడిని టక్కరి అంటారు. తల తెగింది అన్నారు కాబట్టి టా తీసేసి కర్రీ రాయాలండి 40 అడ్డం. తర్వాత 34 అడ్డం వాయువు 2 అక్షరాలు రావాలి. మనకు లీ 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గాలి సరిపోతుందండి. తర్వాత 26 నిలువు పల్లంగా 3 అక్షరాలు రావాలి. ఇక్కడ వాలుగా అన్న పదం అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 23 నిలువు పాండవుల్లో అందగాడు తడబడ్డాడట 3 అక్షరాలు రావాలి. పాండవులలో అందగాడు నకులుడు, కానీ ఇక్కడ మనకు నకుల అని రాస్తే సరిపోతుందండి. కానీ తడబడ్డాడు అన్నారు కాబట్టి 23 నిలువు ఎలా వస్తుందంటే కు నా లా అని వస్తుందండి ఆధారాల ఆధారంగా. తర్వాత 31 అడ్డం తీగలు 3 అక్షరాలు రావాలి. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లతలు సరిపోతుందండి. తర్వాత 32 నిలువు మాగాణి భూమి 2 అక్షరాలు రావాలి. మాగాణి భూమిని తరి అంటారంట. నేను ఈ వారం ఈ పదాన్ని క్లూస్ ఆధారంగా తెలుసుకున్నానండి. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే ఈ పదబంధం పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 27 నిలువు ద్వారానికి డాష్ అవసరం 3 అక్షరాలు రావాలి. తలుపు అవసరం సరిపోతుందండి. 27 నిలువు తలుపు అని రాస్తే చాలండి. తర్వాత 27 అడ్డం ఎగతాళి సరదా 3 అక్షరాలు రావాలి. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తమాషా సరిపోతుందండి. తర్వాత 19 నిలువు సొగసు చూడ డాష్ సొగసు చూడ తరమా అన్న పాట గుర్తుకొస్తుంది కదండి. తరమా అని రాస్తే సరిపోతుందండి 19 నిలువు. తర్వాత 28 నిలువు గమనిక లాంటిది. ఇది
ఇదివరలో నాటక ప్రదర్శనం పాంప్లెట్లపై చివర్లో ముద్రించేవారు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి షరా సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం శత్రువులు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రిపులు సరిపోతుందండి. తర్వాత 37 నిలువు నిండుకోవడం శూన్యం 3 అక్షరాలు రావాలి. మనకు లు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లుప్తము సరిపోతుందండి. తర్వాత 43 అడ్డం అమ్మాయి మెడలో డాష్ వేస్తే పెళ్ళైనట్లే 4 అక్షరాలు రావాలి. 3 ముళ్ళు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 41 అడ్డం ఒకే అక్షరం గల నెల మే సరిపోతుందండి. అంతేనండి. పదబంధం 871 పూర్తయిపోయింది. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.